ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. పెద్ద పురం ఉందంట, చాలా మంచి బిల్డింగ్ ఉంది, చాలా మంచి సిటీ ఉంది, బట్ దానికి ప్రాకారం అంటే కాంపౌండ్ వాల్ లేదు. కాంపౌండ్ వాల్ లేకపోయినప్పుడు ఏమవుతుందండి? దొంగలు వస్తారు, దోపిడీదారులు వస్తారు, యానిమల్స్ వచ్చేస్తాయి, అన్ని వచ్చేసి ఆ పురాన్ని పాడు చేసేస్తాయి. మరి మనం ఎంత శ్రేష్ఠులమైనప్పటికీ, ఎంత గొప్పవారమైనప్పటికీ కూడా మనకి ఆ ప్రాకారం ఉండాలి. సో క్రిస్టియన్ లైఫ్ కి చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ డిసిప్లిన్. సో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం మన పిల్లల్ని డిసిప్లిన్ లో పెడతా ఉంటాం, ఎందుకంటే పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ మార్గాన్ని దాటిపోరు అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో మరి అపాయకరమైన కాలాలు వస్తాయి. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, అబద్ధాలు ఆడేవారు, ద్వేషించేవారు, ఇటువంటి సమాజంలో మనం ఉన్నప్పుడు దేవుని ఆత్మ కలిగి ఉన్న వారం అయితేనే మనము ఇటువంటి ఇండిసిప్లిన్ నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం.